అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ విషయం మీద మీడియా ముందుకు మీ అందరి ముందుకు రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే వాళ్ళు చేస్తున్న ఆ నినాదాలు కానీ వాళ్ళు చేస్తున్న ధర్నా కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము అందరి ముందుకు రావడం జరిగింది. ఈ టైంలో ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిన్న రోజా గారు ఏదైతే ఆర్డర్ తెచ్చుకున్నారో, ఇట్స్ నాట్ ఏ ఆర్డర్. హైకోర్టు సభకి ఇచ్చిన సజెషన్ ఓన్లీ. దయచేసి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, హైకోర్టు రోజా గారిని ఆ 340 సెక్షన్ని సరి చూసుకోమని చెప్పారు, కానీ ఆవిడ క్యారెక్టర్ మీద కానీ స్పీకర్ గారి మీద ఉన్న పవర్లను కానీ ఎట్టి పరిస్థితుల్లోని హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లోని చూడలేదు. కాబట్టి ఇచ్చిన సజెషన్ని సభాపతి సభలో ప్రవేశపెట్టాలి, సభలో డిస్కషన్ జరగాలి, సభలో డిస్కషన్ జరిగి ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత సభ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హైకోర్టు కూడా ఈరోజు నిన్న ఆర్డర్లో ఆవిడకి ఇచ్చిన ఆర్డర్లోనే తెలియజెప్పారు. సో సభాపతి తీసుకునే నిర్ణయానికి కూడా వెయిట్ చేసేటంత ఓపిక లేకుండా ఈరోజు ఏదో రాద్ధాంతం చేసేయాలి, ఈరోజు ఏదో పని చేసేయాలనే ఉద్దేశంతో ఈరోజు కెమెరాల ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ధర్నా చేస్తూ ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు ఎందుకు మీరు చేస్తున్నారు? నేను అడగబోయేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని, నేను ప్రతిపక్ష నేతగా మీరున్నారు, మీరు కూడా ఆవిడతో పాటు కూర్చొని ఈరోజు సభా సమయాన్ని అంతటినీ కూడా ఆవిడ గురించి మీరు ఆల్రెడీ లాస్ట్ సెషన్లో 2 days ఆవిడ గురించి వాకౌట్ చేశారు. ఈ సెషన్లో కూడా మళ్ళీ మీకు ఒక అవకాశం దొరికిందా? ఈ రోజుకే మాట్లాడుతున్నా, నిజంగానే మాట్లాడుకుంటే సెక్రటరీ గారితో వచ్చి మీరు కూడా సభలో డెసిషన్ తీసుకోండి, సభాపతితో కాబట్టి డిస్కషన్లో పాల్గొండి, మీకు జరిగిన అన్యాయం ఏదైనా ఉంటే కనుక సభలో చర్చించుకోండి. అంతేగాని మీరు బయట కూర్చొని న్యాయ పోరాటం చేస్తామన్నది మాత్రం సమంజసం కాదు. ఎట్టి పరిస్థితుల్లోని నేను ఒకటే మాట చెప్తున్నానంటే, ఒక లెజిస్లేటర్స్గా మనం ఓటు తీసుకున్నాం ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా అడుగుపెట్టేటప్పుడు, అసెంబ్లీ అడుగుపెట్టేటప్పుడు మనం ఓటు తీసుకునేటప్పుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని కానీ సభకు అనుకూలంగా నడుచుకుంటామని మనం ఓటు తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జిక్యూషన్కి కానీ లెజిస్లేటర్స్కి కానీ అట్ ద సేమ్ టైం జ్యుడిషియల్ కానీ ఎవరి పవర్లో వాళ్ళకు ఉన్నాయి. ఒకళ్ళ పవర్లో ఇంకొకరు ఓవర్లాప్ అవ్వరు, ఒక సజెషన్ ఇచ్చుకుంటారు తప్ప. ఈరోజు హైకోర్టు నాకు ఏదో ఆర్డర్ ఇచ్చేసింది, నాకు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి నేను వచ్చానని ఆవిడ చెప్పుకోవడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. దయచేసి ఒక్క విషయం నేను మీడియా ద్వారా ప్రజలు కూడా తెలియజెప్పుకుంటున్నా, ఈరోజు ఆవిడకి ఏదో న్యాయం జరిగిందని ఆవిడ ఫీల్ అవుతున్నారు. బట్ నేనైతే అనుకునేది హైకోర్టుని తప్పుదో పట్టించింది ఇవ్వడం. అసలు సస్పెన్షన్ ఎందుకు చేశారన్న వ్యవహారం ఈ రోజుకి ఆవిడ చెప్పలా. హైకోర్టు తన ఆర్డర్లో కూడా ఒక మాట చెప్పారు, ఆవిడ సభలో ప్రవర్తించిన తీరుని మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించడం లేదు, కావాల్సి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆర్డర్ కాపీలో, మేము సమర్థించడం లేదు, స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము వ్యతిరేకించడం లేదు, కాకపోతే 340 సెక్షన్ని మాత్రమే ఒకసారి సరి చూసుకునే సజెషన్ ఇచ్చింది తప్ప దాన్ని పట్టుకొని ఏదో విజయం సాధించామని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు జరిగిన అన్యాయం గురించి నేనేం మాట్లాడాలి? నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఎవరిని అడగాలి? నాకు జరిగిన అన్యాయం గురించి స్పీకర్ గారు మాత్రమే నాకు అత్యున్నత న్యాయస్థానం అనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఉన్నాను. నేను కూడా ఆవిడికి మళ్ళీ రాజ్యాంగం మీద విలువ లేకుండా సభ మీద విలువ లేకుండా నేను ఏ అట్రాసిటీ కేసు పెట్టుకుని ఆవిడ లోపల అంటే లోపల ఇంచుమించుగా పోలీసులు అరెస్ట్ చేయించలేనా? చేయించిన చేత కాక ఊరుకున్నామా? బట్ మాకు ప్రజాస్వామ్యం మీద అసెంబ్లీ మీద సభాపతి మీద సభ మీద గౌరవం ఉంది కాబట్టి నువ్వు నన్ను సభలో చేసిన అన్యాయానికి సభలోనే న్యాయం జరిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సభకి నేను ఆ రోజు విన్నవించుకున్నా, ఈరోజు అదే పని చేస్తున్నా. నాకు జరిగిన న్యాయం జరిగేంత వరకు కూడా నేను ఈ విషయంలో పోరాడుతూనే ఉంటా. దీని విషయంలో సీఎం గారు కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంత సపోర్ట్ చేశారో మీకు తెలుసు. సీఎం గారు మా పాలకవర్గం సభ్యులు కాదండి, ఈరోజు మాట్లాడాలనుకుంటే వాళ్ళ తాలూకు సభ్యులు కూడా చాలామంది అనిత నీకు జరిగింది అన్యాయం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చెప్తున్నా, ప్రజల ముఖంగా ప్రజల తరపున ఒక దళిత మహిళగా ఒక చదువుకున్న మహిళగా మేము ఈ పొజిషన్లోకి రావడానికి ఇలాంటి రెడ్డిల్ని ఎంతమందిని ఎదుర్కొన్నా మేము ఈరోజు పొజిషన్కి వస్తే మళ్ళా తిరిగి ఒక ఆడదాని ద్వారా నాకు తిరిగి అదే పొజిషన్ నాకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదు, కానీ వచ్చింది. బట్ నేనైతే ఎలా నమ్ముతానంటే, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మనం గట్టిపడతాం అనుకుంటా. సో ఆ మనోధైర్యం నాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మళ్ళీ కృతజ్ఞత తెలియజేస్తున్నా. చాలామంది ఏమంటున్నారంటే రోజా గారిని చాలామంది ఏదేదో మాట్లాడారు సభలో అంటున్నారు. సో నాకు జరిగిన అన్యాయాన్ని నేను ప్రివిలేజ్డ్ కమిటీకి కానీ సభాపతికి కానీ న్యాయం చేయని అని అడిగినప్పుడు నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు కూడా న్యాయం జరగమని సభాపతిని అడగొచ్చు కదా. సభాపతిని దాటుకొని ఈరోజు సభాపతి మీద గౌరవం ఉంటే మీరు అడుగుతారు. సస్పెండ్ చేసిన వ్యవహారాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నా మీకు, ఏ సందర్భంలో సస్పెండ్ చేశారన్న విషయాన్ని. ఆవిడ ఆల్రెడీ 3rd time 4th time పొరపాటు 3 times ప్రివిలేజ్డ్ మోషన్ నేనే మూవ్ చేశాను ఆవిడ మీద. ఆవిడ సభలో తప్పుడు వ్యవహారం చేస్తున్నారు, మంత్రులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, లేడీ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆఖరికి స్పీకర్ మీద ఎలిగేట్ చేసేటప్పుడు కూడా క్షమాపణ పెట్టిన తర్వాత
భిక్షతో 9 మంది ఎమ్మెల్యేలు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. అది చాలదన్నట్టు అన్ని తర్వాత కూడా సీఎంగా ఎలిగేట్ చేస్తే అల్టిమేట్ సీఎంగా అనేటప్పుడు ఎలిగేట్ చేసినప్పుడు మీరు చేస్తున్నది తప్పు అని చెప్పినందుకు నా నోరు నొక్కే ప్రయత్నంలో ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవటానికి ఎవరు కూడా సహించరండి. ఏ ఆడవాళ్ళే కాదు, మహిళలే కాదు, ఎవరు కూడా సహించరు. సో ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాము. న్యాయం జరిగేటంత వరకు కూడా మేము ఈ రకంగానే మాట్లాడతాం. నిన్నటికి మొన్న అంటే నేను దయచేసి పత్రికాముఖంగా నేను న్యాయస్థానాన్ని కూడా అర్థించుకుంటున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, న్యాయ వ్యవస్థని మేనేజ్ చేశారా మీరు అని అడిగారు. అదే మాట ఈరోజు నేనంటే ఆ సంస్కారం నాకు ఉంది. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మీరు ఇచ్చిన సజెషన్కి ఈరోజు సభలో చర్చ జరుగుతుంది. దాని మీద నిర్ణయం తీసుకుంటాం. కానీ మీకులాగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, లేదా న్యాయ వ్యవస్థలన్నింటినీ తప్పుపట్టుకొని ఈరోజు వ్యవస్థలన్నీ తప్పుపట్టుకుని ప్రతిపక్ష సీట్లో ఉంటాను అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం, అయ్యా ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ప్రజలు కూర్చోబెట్టారు. ఇటువంటి మహిళా ఎమ్మెల్యేని వెనకేసుకొస్తే కనీసం ఆ కుర్చీ కూడా లేకుండా పోతుంది అన్న, ఒక చెల్లిగా చెప్తున్నా, ఆ కుర్చీ కూడా లేకుండా పోతుంది. దయచేసి తస్మాస్ జాగ్రత్త, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. కనీసం దెబ్బలాడే ప్రయత్నమైనా చేయని నువ్వు కాపాడుకోవాలంటే అది ఆలోచించుకొని ఇప్పటికైనా నాకు జరిగినది అన్యాయమో, రోజారెడ్డి గారికి జరిగింది అన్యాయమో ఒక్కసారి సరిచూసుకోమని మిమ్మల్ని అడుగుతున్నానన్న. ఒకసారి దయచేసి ఆ విషయంలోని మీ ప్రతిపక్ష కుర్చీ అయినా మీకు దక్కాలి అనుకుంటే ఇటువంటి రోజారెడ్డి గారి లాంటి ఎమ్మెల్యేలని, అలాంటి మహిళల్ని అయితే నోరైనా అదుపు చేయండి, లేదంటే సరైన దారిలోనైనా పెట్టండి. ఈ రెండూ జరగకపోతే ప్రతిపక్ష కుర్చీ కూడా మీకు మిగలదని ఈ రకంగా ఒక మహిళగా అర్జిస్తున్నాను, ఒక మహిళగా, ఒక చెల్లిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ విషయంలో మీరందరూ కూడా నాకు తిరిగి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి సభలో రోజాను ఎదుర్కొనే ధైర్యం? రోజా గారికి నేను మీడియా పరంగా చెప్తున్నా, నిజంగా సభలో రోజా గారిని ఎదుర్కొనే ధైర్యం లేదని వాళ్ళు అనుకుంటే రోజా గారిని ఒకరిని కూర్చోబెట్టండి, నన్ను ఒకరిని కూర్చోబెట్టండి, ఒక సబ్జెక్ట్ ఇవ్వండి, ఎవరు ఎలా మాట్లాడతారో తెలుసుకుందాం. అంతేగాని ఇష్టానుసారంగా కాలు చూపించుకుంటూ, వేలు చూపించుకుంటూ ఆవిడ హావభావాల రకం మమ్మల్ని మాట్లాడమంటే మేము చదువుకున్న వాళ్ళమి, సంస్కార కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమి, ఒక ఉన్నత విద్య నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి మేము అటువంటి బిహేవియర్ చేయలేం. సభకు అనుకూలంగా, సభా మర్యాదకు తగ్గట్టుగా సభలో ప్రవర్తించిన తీరుగా ప్రవర్తించగలిగితే ఐఎమ్ రెడీ. సబ్జెక్ట్ పరంగా రమ్మనండి, ఆవిడ నేను తేల్చుకుందాం. నేను నిజంగా కనుక ఆవిడ దగ్గర సబ్జెక్ట్ పరంగా ఓడిపోతే మా చంద్రబాబు నాయుడు గారు అనుమతితో నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉంటా. ఇంకేమన్నా? ఆమె ప్రవర్తన కానివ్వండి, పెద్దల దగ్గరికి వచ్చి, హానరబుల్ సీఎం గారి దగ్గరికి వచ్చి ఆమె ప్రవర్తించే తీరు కానివ్వండి, మరి మంత్రుల దగ్గరికి వచ్చి ఆమె రెచ్చగొట్టే విధానం కానివ్వండి, ఆ రన్నింగ్ కామెంటరీ కానివ్వండి, గత సెషన్లో మనం అన్ని సెషన్లో కూడా చూసాం. చాలా ఓపిక పట్టాం. ఇంకా అదేవిధంగా చూస్తే ఒక దళిత మహిళ మంత్రినైనటువంటి నా మీద ఆమె కాలెత్తి చూపించడం యావత్ ప్రపంచమంతా చూశారు. చాలా సిగ్గుపడేలాగా, మహిళా జాతి సిగ్గుపడేలాగా ఆనాటి ప్రవర్తన. దాన్ని నా పర్సనాలిటీ మీద కామెంట్ చేయడం కానివ్వండి, కాలెత్తి ఒక దళిత మహిళని అవమానించడం కానివ్వండి, ఎవ్వరూ కూడా మర్చిపోరు. ఏ దళిత వ్యక్తి కూడా మర్చిపోరు, ఏ మహిళ కూడా మర్చిపోదు. అది చాలదన్నట్టుగా మళ్ళీ అనిత గారి మీద చేసినటువంటి ఆమె మాటలు, ఆమె కామెంట్స్ కానివ్వండి చూస్తే నిజంగా అసలు ఎంత శిక్ష వేసినా కూడా ఆమెకి తక్కువ. అయితే ఆమె విన్నవించుకుంది ఆమె బాధని. గౌరవ స్పీకర్ గారు మాకు న్యాయాధిపతి కాబట్టి ఆయనకి విన్నవించుకుంటే ఇమీడియట్గా ప్రివిలేజ్ కమిటీ వేయటం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ ఆమె ప్రవర్తన అవన్నీ కూడా చూసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. సరే, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది, కోర్టులకు వెళ్ళే హక్కు ఉంటుంది. ఒకళ్ళ కింద న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్తారు, అట్లా హక్కు ఉంటుంది. కాబట్టి ఆరోపణలు ఆమె కోర్టుకు వెళ్ళారు. అయితే ఆమె కాండక్ట్ మీద కోర్టు ఎక్కడా కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదండి. ఆమె నిన్న తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆమె వ్యవహరించిన తీరు చూస్తే ఆమెకి ఇంకా పొగరు తగ్గలేదు. చాలా దారుణంగా ఉంది. ఎట్లా అందరూ అంటే మేము మహిళలం కాదా? మిగతా సభ్యులకి మహిళలు కాదా? వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు కాదా? మేము మహిళలం కాదా? ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ సభ్యులు కాదా? ఎలక్టెడ్ మెంబర్స్ కాదా? మేము ఎలక్టెడ్ మెంబర్సం కాదా? ఆమెకేంటంత స్పెషల్ రూలు? ఆమె ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా?
ఈ రోజున ఎంత దారుణంగా ఉందంటే ఆమె కోర్టు తీర్పు వస్తే ప్రివిలేజ్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత గౌరవ సభాపతి గారు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ స్పీకర్ గారి యొక్క నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం.